ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ధనప్రసాద్ నంద్యాల. ధనప్రసాద్ నువ్వు రమ్మ పైకి రండి. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క సహోదరుడు ఇచ్చే సాక్షి మీరు వినండి. అలా మనల్ని చూస్తే హాస్పిటల్ కంటే ఎన్ని వేల రెట్లు నేను ఎక్కువ మీకు అర్థమైపోవాలా. ఇప్పుడు ప్రపంచంలో హాస్పిటల్ ఉన్నాయి కదా, వింటున్నారా లేదా? వింటున్నాను అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఒక సాక్ష్యం మీరు చూస్తారు కదా, ప్రతి సాక్షి వెనక నా దేవుని కృప ఇక్కడ ఎంత బాగుందో మీకు అర్థమవుతుంది. ఒక సాక్ష్యం ఓపెన్గా చెప్పేస్తాను నేను. ఒక ఎవరికి మబ్బీలు మర్మాలు ఉండవు ఇక్కడ. అలా చూస్తే హాస్పిటల్లో మీరు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారే, దానికంటే నేను ఎన్ని వేల రెట్లు ఎక్కువ ఒక్క మాటలో అర్థమైపోద్ది. ధనప్రసాద్ ఈయన పేరు. పోయిన వారం వచ్చావా? అటుపోయిన వారం వచ్చామా? కాళ్ళు వాపులు, ఆయాసం, కిడ్నీ పేషెంట్, డయాలసిస్ రోజు మార్చి రోజు. కిడ్నీ విన్నారా? కిడ్నీ పేషెంట్లు ఎంతమంది ఉన్నారు వినండి. రోజు మార్చి రోజు డయాలసిస్ అంటే వారంలో దాదాపు ఎన్నిసార్లు అవుతుంది? 3 సార్లు. 3 సార్లు. ఈ రోజు అయిందా? రేపు ఆగి ఎల్లుండు. ఎన్ని సంవత్సరాలుగా ఈ బాధలో? 3వ సంవత్సరం అవుతుంది. వీళ్ళ బావ ఎవరో రా, ఇక్కడికి రా, నువ్వు రా, మైక్ ఇవ్వండి ఆయన కూడా. ఇప్పుడు రూపం మారిపోయిందా? మారిపోయిందా? కింద పట్టుకోండి. మారిపోయింది కదా? మారిపోయింది. పోయిన వారం వచ్చినప్పుడు ఎంత వాపులా? ఎట్లా? కాళ్ళు బాగా వాపు, కాళ్ళు వాపులు. ఎన్ని సంవత్సరాలకు పడుతున్నారు ఈ బాధలో? 3వ సంవత్సరం. 3 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. 3వ సంవత్సరం. 3వ సంవత్సరం. ఏ ఊరి మీది అసలు? నంద్యాల. వినండి, ఈయన నాకు ఫోన్ చేస్తున్నాడు. ఏమని? ఇలా మా బావా ఆయనకి కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, ఆయనను డయాలసిస్ చేస్తున్నాం, మళ్ళీ వెంటిలేటర్ మీద పెడుతున్నాం. ఈ పరిస్థితి 3 సంవత్సరాలుగా పడుతున్నారు వాళ్ళు. మరి ఇక్కడికి రండి అంటే ఆయన తీసుకుని రాలేమండి, తీసుకుని రాలేము, దమ్ము ఆయాసం వచ్చేస్తుంది, తీసుకుని రాలేము అని చెప్పారు. చెప్తే నేనన్నా ఇవన్నీ నాకు నడవో కుదరవో, ఆయన తీసుకొస్తే నేను చూస్తా, ఆయన తీసుకురండి అన్నప్పుడు మీరు వచ్చేటట్టుగా ప్రార్థన చేయమని అడిగారు. వచ్చేటట్టుగా ప్రార్థన చేయమంటే చేశాను. చెప్పాను. ఎలా వచ్చాడు? ఆయనే కారు తెలుగుకి వచ్చాడు అన్నావు కదా. ఆయనే స్వతహాగా కారు నడుపుకుంటూ ఇక్కడ దాకా ఈయన డయాలసిస్ పేషెంట్ 3 సంవత్సరాలు మంచం మీద పెట్టి దమ్మొత్తే ఆయాసం వస్తే ఆ మంచంలో పడుకోబెట్టిన వ్యక్తి కారు నడుపుతాం చిన్న విషయమా? ఈయన ఎలా చెప్తున్నాడు చూడండి. అసలు ఎట్లా వచ్చింది ఆ శక్తి? ఎట్లా వచ్చింది? మీ ప్రార్థన ద్వారా. నేను మాట కూడా పెరిగింది. చప్పట్లు కొట్టాడు గట్టిగా. భార్యనా? ఇక్కడ రాకముందు పరిస్థితి ఏంటమ్మా? రాకముందు ఏమో హార్ట్ వీక్ ఉండింది, ఆక్సిజన్తోనే ఉండేవాడు. డాక్టర్లేమో హార్ట్ వీక్ ఉంది మా, చెప్పలేము, ఎప్పుడు ఏం జరుగుతుందా అని చెప్పేవాళ్ళు. కానీ మా చెల్లెలు టీవీలో చూసి అక్కడికి వెళ్తే అయ్యగారు ప్రార్థన వల్ల బాగవుతుంది అని చెప్పింది. నెక్స్ట్ వీకే మేము ఇక్కడికి రావడం జరిగింది. అది వెంటిలేటర్లో, అది ఆక్సిజన్తో ఉండేవాడు. ఇప్పుడు ఆక్సిజన్ పెడితేనే కొంచెం ఊపిరి అనేది అట్లా పీల్చుకునేవాడు. ఆయాసం ఎక్కువ నింది, కాళ్ళు వాపులు చాలా ఎక్కువ ఉండేవి. అట్లాంటి పరిస్థితుల్లో అయ్యగారు ఫోన్ చేయగానే అది ఆయాసం తగ్గిపోయింది. ఇక్కడికి రావడానికి కూడా దేవుడి శక్తిని ఇచ్చినాడు. తనే కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాడు. మేమైతే చాలా భయపడ్డాము. మధ్యలో ఏం జరుగుతుందో ఏమో, దూర ప్రయాణము అని మేమెంతో చాలా టెన్షన్ పడినాము. కానీ దేవుడి కృప వల్ల, అన్నగారి ప్రార్థన వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఆయాసం రాలేదు, కాళ్ళ వాపులు ఇంతవరకు కూడా రాలేదు. వినండి, ఈ వీళ్ళ పరిస్థితి ఓపికగా చెప్పాలంటే ఈయన అసలు బ్రతుకుతాడు అనేది నమ్మకం. నోటితో చెప్పండి
నీకు లేదు. డాక్టర్లు అయితే హార్ట్ అయితే చాలా వీక్గా ఉంది, ఫంక్షనింగ్ 30% ఉంది. డయాలసిస్ పేషెంట్ కదా, దీనికి మేమేం చేయలేము, ఎప్పుడేం జరుగుతుందో తెలియదని చెప్పారు డాక్టర్స్. వాస్తవంగా చిన్న ఇక్కడికి రాకముందు ఏంటి అసలు సిచ్యువేషన్? నీవు చెప్పు సాక్ష్యం. నా నమ్మకం లేదు నా జీవితం నీ మీద నీకు నమ్మకం లేదు. ఎంతమంది పిల్లలు రండి? చిన్న కూతుర్లా కొడుకులేనా? కొడుకులేనా? ముగ్గురు. ఊరి నాయన భలే ఉన్నారు ఆ పిల్లలు, చక్కగా ఉన్నారు. వెరీ గుడ్. ఈయనే చిన్నగా ఉన్నాడు, వీళ్ళ పిల్లలు ఇంత చిన్న పిల్లలు. ఆయనకి అనిపిస్తుంది కదా ఎట్లయినా, ఎందుకంటే ఇది ఎప్పుడైతే ఈ దమ్ము వచ్చేస్తుందో, ఈ కిడ్నీలకి డయాలసిస్ జరుగుతుందో, దమ్ము వచ్చేస్తుందో, మరి గుండు కూడా వీక్ అయిపోయిందో, బ్లడ్ కూడా తక్కువైపోయిందో, ఎవరు కూడా హాస్పిటల్ పరంగా నువ్వు బ్రతుకుతావని లేదా నా నమ్మకం లేదన్నారు. 28% నా హార్ట్ పర్సంటేజ్ ఆ రోజు. ఇది చాలా డేంజరు. ఇప్పుడు ఇవాళ అపోలో హాస్పిటల్లో కానీ కేర్ హాస్పిటల్ ఏమో హార్ట్ ఎప్పుడైతే హార్ట్ బీట్ తగ్గిపోయిందో ఇక వాళ్ళు మాతోటి కాదు అనే చేతులు ఎత్తేస్తున్నారు. రోజుకి ₹1,00,000 తీసుకుంటున్నారు, ఇంకా దాటి తీసుకుంటున్నారు. ఆఖరికి 2-3 రోజులు వెంటిలేటర్ మీద పెట్టి చచ్చిపెట్టి తీసుకోండి, అన్ని అవి పాడైనా అన్నారు. ఈయన ఎంత ఉందమ్మా చెప్పు? 28% హార్ట్ బీట్. ఏ హాస్పిటల్ అది? ఏ ఊరు? నంద్యాల ఉదయానంద హాస్పిటల్లో. ఉదయానంద హాస్పిటల్. ఆ మనిషి ఏమో వాపులు, కాళ్ళు కానించి తల వరకు వాపులు, ఇలా కొద్దిగా వంగి ఉన్నాడు నేను చూసినప్పుడు. ఇక ఆ ఆయుసం వల్ల ఇంకెలా ఉంటాడో అది మనకు తెలిసిన విషయమే. అలాంటి వ్యక్తి హార్ట్ 28% అది కొట్టుకుంటుందంటే ఇది అసలు ఆయన అక్కడి నుంచి ఇక్కడికి కారు ఆయన డ్రైవింగ్ ఓన్గా చేసుకుని వచ్చాడు. వెళ్ళేటప్పుడు ఏమైనా ఇబ్బంది అయిందా? ఏం లేదు, ఎటువంటి లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాస్తవంగా ఆయన డ్రైవింగ్ చేశాడంటే అది చాలా ఆశ్చర్యము. ఎందుకంటే పేషెంట్ కూర్చోవాలి, ఆయన డ్రైవింగ్ చేస్తుంటే ఆశ్చర్యము. రెండో విషయం ఏంటంటే ఆ 2 వారం అంటే 1 వారం అయిపోయి మధ్య ఇప్పుడు ఇది అంటే 3వ వారం ఇది. అంటే 1 వారం వచ్చావు, మధ్యలో ఆగి ఇప్పుడు వచ్చావు. సాక్ష్యం ఏమిటో కూర్చున్నట్టున్నావు. థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టండి గట్టిగా. మరి ఈ చిన్న బిడ్డలు, ఆ భార్య, ఈ చిన్న వ్యవహారము, ఈ కుటుంబంలో హార్ట్ కానీ కిడ్నీలు పాడైపోవటం కానీ ఇప్పుడు చాలా ఫ్రెష్గా ఉన్నావా? ఇంకేమైనా ప్రాబ్లం అయిందా? బాడీ అయితే ఓకేనా? చాలా సహకరిస్తుందా? ఎదురు అందరూ మీ ఫ్యామిలీ అంతా ఇలా నిలబడండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, చప్పట్లతో చెప్పాలి. ఇక నేను సంతోషమే ఉందా? చాలా సంతోషంగా ఉంది. బ్లడ్ కూడా రిలీజ్ చేశానయ్యా. ఇక్కడ న్యాచురల్గా 1 టైం హీలింగ్ అయిపోతారు ఎవరైనా సరే. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు ఫ్యామిలీతో, ఎంతో నమ్మకం, విశ్వాసంతో. వాళ్ళ బాబాయిలంతా విశ్వాసంతో వచ్చారు. దేవుని కార్యాలు ఇవి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామానికి మహిమ కలుగును. గట్టిగా చప్పట్లు మరోసారి కొడదాం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. సరే, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. మన యొక్క నిరాశ, మన యొక్క బలహీనతలు, మనమేంటి, దేవుడేంటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో నుంచి ఈ 10వ వచనం చదవండి. ఆయన ఆజ్ఞాపించినట్లు, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యమ కాని మహాసైన్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయేను. ఇక్కడ ఈ మాటలు జాగ్రత్తగా అండి. వారు మన ఎముకలు ఎండిపోయేను, మన ఎముకలు ఎండిపోయేను, మన ఆశ విఫలమాయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని నాశనమైపోతుమని అనుకొనుచున్నారు. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు చాలా కృపగలవాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. చాలా కృపగలవాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ
ఈ వచనములో వారు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటే, వారు మన ఎముకలు ఎండిపోయేను, ఎముకలు ఎండిపోయేను. దయచేసి గమనించండి, మన ఎముకలు ఎండిపోయాయి అని చెప్తూ ఉన్నారు. ఎముకలు ఎండిపోయాయి. దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ కూడా, నేను చెప్పబోతున్న ఈ మాటలన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి సంబంధించిన. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన విషయాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎండిపోయినటువంటి ఎముకలు. చాలామంది ఒకప్పుడు చాలా విశ్వాసంగా ఉంటారు, మళ్ళా తర్వాత అన్ని విషయాల్లో చల్లారిపోయినటువంటి వారుగా ఉంటారు. అన్ని విషయాల్లో కూడా చల్లారిపోయిన వారుగా ఉంటారు. కొంతమంది గమనించండి, కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే, ఎంతో మంచిగా ఉంటారు, విశ్వాసంగా ఉంటారు, అన్నిటికీ దేవుడు, అంతా దేవుడు అన్నట్టుగా ఉంటారు. కొంతకాలానికి చల్లారిపోతారు, అన్ని విషయాల్లో చల్లబడిపోతూ ఉంటారు. దానిని ఎండిపోయిన స్థితి అంటారు. ఎండిపోయిన స్థితి. ఒక పాట ఉంది, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింప చేయుమయా. అందరనండి మాట, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచే. అంటే నేను ఎండిపోయాను, నా పరిస్థితులు బాగోలేదు, నా బ్రతుకు ఇలాగైపోయింది, నా ఆధ్యాత్మిక జీవితం సరిగా లేదు. ప్రియులారా, ఎండిపోయినటువంటి ఒక పరిస్థితి. నిజంగా ఇది ఎంతమంది అనుభవాల్లో ఉందో. వాక్యం చదవకపోయినా, ప్రార్థనలో చక్కగా నిలకడగా లేకపోయినా, ఆధ్యాత్మికటువంటి కూడుకులలో కలుసుకోకపోయినా, ఆత్మీయ విషయాలు లో సరిగా ఉండకపోయినా, వాళ్ళు ఎండిపోయినటువంటి వారితో సమానం. ఒక చెట్టుని మనం చూస్తాం, ఆ చెట్టుకి నీరు లేకపోయింది అనుకోండి, అది ఎండిపోతూ ఉంటుంది, తర్వాత చనిపోతుంది. ఆ ఎండిపోతున్న స్థాయిలో మళ్ళీ మనం నీళ్ళు పోస్తాం, మళ్ళీ చిగురించి చక్కగా ఆకులు చక్కగా కనపడుతుంది. ప్రియులారా, ఆ చెట్టు ఎండిపోతున్నప్పుడు ఆ కొమ్మలు, ఆ ఆకులు, అదంతా చూడటానికి కూడా అంత మంచిగా అనిపించదు. గమనించండి. అప్పుడు దాని చుట్టూ త్రవ్వులో ఉంటే దానికి వాటర్ వచ్చేటట్టుగా చూస్తే మరలా ఉంటుంది. అది పచ్చగా ఉన్నప్పుడు ఆ చెట్టుని చూసినప్పుడు మనం ఇష్టపడతా ఉంటాం. ఆ చెట్టుని చూసినప్పుడు మనం సంతోషపడతాం. ఆ చెట్టుని చూసినప్పుడు దాని నీడకి వెళ్ళాలనిపిస్తుంది, దాని దగ్గర ఒక సెల్ఫీ ఫోటో దిగాలనిపిస్తుంది. అదే ఎండిపోయిన చెట్టు కాడికి వెళ్ళి ఎవడని ఫోటో దిగుతాడా? ఎక్కడ దిగడం. గమనించండి, ఆధ్యాత్మిక జీవితంలో కూడా విశ్వాసులు ఎప్పుడైతే కొన్ని విషయాలు వెనకంజ వేస్తూ ఉంటారో వాళ్ళని ఆ స్థితి ఆవరించేస్తుంది. దయచేసి గమనించండి. అప్పుడు మనం గ్రహించాలి. వీళ్ళు గ్రహించారు. మనము ఏమైపోయామన్నారు? ఎండిపోతిమి. ప్రియులరా గమనించండి, మనము ఎండిపోయాం, అయిపోయింది మన పని. నిజంగా నా అనుభవంలో నేను చెప్తున్నాను, నేను ఇలా ప్రార్థన చేయగానే అవతల వాళ్ళకి స్వస్థత కలుగుతుంది, కలగాలంతే. హల్లెలూయా. ఏమైనా అక్కడ జరిగిందనుకో నాకు అర్థమైంది, నేను ఏమైనా తప్పు చేశానని వెనక్కి వెళతాను.
నా ఆధ్యాత్మిక జీవితం, నా ప్రార్థన జీవితం, నా విశ్వాసం అన్నీ పరీక్ష చేసుకుంటాను. ఎక్కడ లోపం ఉందో గ్రహించి వెంటనే సరి చేసుకుంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సహజంగా మన జీవితాల్లో తప్పులు ఒప్పులు అనేవి జరుగుతాయి. కొంతమంది ఒక పొరపాటు జరిగినప్పుడు ఆ పొరపాటులో నిలబడిపోతున్నారు, జీవితాన్ని సరి చేసుకోలేకపోతున్నారు, మనసుని మార్చుకోలేకపోతున్నారు. అలా మార్చుకోపోతే అది దినదినం పతనానికి గుర్తు. అది ఆధ్యాత్మిక పతనం, ఆధ్యాత్మిక దిగజారిపోవటం. వాక్యములో ఉన్నవాడు దేవుల్లో ఉన్నవాడని అర్థం. వాక్యములో ఉన్నటువంటి వారు, ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వారు వీరులుగా ఉంటారు, శూరులుగా ఉంటారు, బలవంతులుగా ఉంటారు, ధైర్యవంతులుగా ఉంటారు. చప్పలు కొట్టి ప్రభుని మహింపడదాం. ఎండిపోయినటువంటి వారుగా ఉండరు. ఎండిపోయినటువంటి ఆ స్థితిని తిరిగి జీవింపచేయమని దేవుని దగ్గర ప్రార్థన చేయాలి మనం. ఆమేన్, హల్లెలూయా. ఏదైనా ఒక పొరపాటు జరిగినప్పుడు, ఏదైనా ఒక పాపము నీకు సమీపించినప్పుడు అలా కృంగిపోకూడదు. అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఆ విషయాన్ని గ్రహించి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని మరలా పురుకొల్పుకోవాలి, దాన్ని తిరిగి పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ప్రతి విషయాన్ని చూస్తాడు. దేవుడు ప్రతి వ్యక్తి యొక్క ఆలోచనలను గుర్తిస్తాడు. దేవుడు ప్రతి ఒక్క బిడ్డకు ఆయన సహాయం చేయాలనుకుంటాడు. ఆ స్థితిని మనము తిరిగి చెప్తే ఆయన వాక్యంలో ఉంది, రక్షింప నేరకున్నట్లు నా చెయ్యి కొరచగా, విననేరకున్నట్లు నా చెవులు మందంగా. హల్లెలూయా చెప్దామా? రక్షించే దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. వినే దేవుడు, రక్షించే దేవుడు, వెంటనే కార్యం చేస్తాడు. ఇశ్రాయేలు పరిస్థితి ఎట్లా ఉందంటే ఎండిపోయినటువంటి పరిస్థితి. అందుకని ఇశ్రాయేలులో ఉన్న గొప్పతనాన్ని బైబిల్లో మనం చూస్తాము. ఏంటంటే అనేక సమయాలు దేవుడి మీద తిరుగుబడ్డారు వాళ్ళు. అనేక సమయాలు, ఒకటిసారి కాదు, రెండుసార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కాదు, 100 కాదు, ఇంకెక్కువ. ఆయన వాళ్ళకి ఎలా సహాయంగా ఉన్నాడో చూస్తూ కూడా దేవుడు మూకేం చూసారు అని వాళ్ళు అంట. అందుకని ఐగుప్తు నుంచి ప్రయాణం 40 రోజుల్లో కాలినడక ప్రయాణం. ఇప్పుడు మనకు తెలుసు కదా, గూగుల్లో చూస్తే బైకులు వెళ్తున్నావా, నడుచుకుంటూ వెళ్తున్నావా, కారులో వెళ్తున్నావా, ఆటోలో వెళ్తావా అనేది ఉంటుంది. అది మనం టిక్ చేస్తే ఆ సమయం చెప్పేస్తుంది. ఇక్కడ నుంచి ఇన్ని గంటలకి వెళ్తాం, ఇంత టైంకి వెళ్తామని. ఆ టైంకి మనం వెళ్తామని చెప్తుంది, ఈ టైంకి నువ్వు వెళ్తావని. అక్కడి నుంచి ఐగుప్తు నుంచి వాళ్ళు కానాను వెళ్ళాలి కదా, అది 40 రోజులు మాత్రమే ప్రయాణం. 40 రోజులు మాత్రమే. 40 రోజుల ప్రయాణం ఏమైపోయింది తెలుసా? ఎన్ని సంవత్సరాలు? 4 కాదు, ఎంత? 40 సంవత్సరాలు. 40 రోజులు ఎక్కడా, 40 సంవత్సరాలు ఎక్కడా? చూడండి దేవుని బిడ్డలారా, చాలామందికి తెలీదు. కొంతమంది సనుక్కుంటా ఉంటారు. ఆ మనిషి ఎప్పుడైతే సనుక్కుంటారో ఆ వ్యక్తితో మనం కలిసి పని చేయలేము. దయచేసి గమనించండి. ఆ సనుగుడు ఉన్న ఒక మనిషి మన ప్రక్కన ఉన్నాడు అనుకోండి, తప్ప ఓపెన్గా చెప్పేస్తే అక్కడితో అయిపోద్ది. సనుక్కుంటూ ఉన్నారనుకోండి, వాళ్ళతో మనం సంసారం కూడా చేయలేం. సనుగుడు ఉన్నవాడితో సంసారం చేయలేం, సనుగుడు ఉన్నవాడితో సహవాసం చేయలేం. సనుగుడు ఉన్నటువంటి వారితో చాలా కష్టం అండి, చాలా కష్టం. వీళ్ళ సనుగుడు వలన 40 రోజులు ప్రయాణం 40 సంవత్సరాలు అయిపోయింది. చూడండి, సనుగుడు ఒక్క కారణమే అంటాడు. ఇది కారణం ఏంటి? సనుగుడు. దేవుని దృష్టిలో ఒక్క దినము ఉన్నకాడికే ఫ్లెక్సీ పెట్టుకునేనా. నంద్యాల జిల్లా. వెన్నుముక్క నొప్పి నీకేనా? నాకే సార్. ఆయన ఎవరు? కొడుకు సార్. వెన్నుముక్క నొప్పి. అసలు దానివల్ల
ఎడమ వైపు చెయ్యి కాలుకు బ్లడ్ సప్లై లేదు. చచ్చుబడిపోయిందా? కాళ్ళు వాపులు కూడా ఉన్నాయా? దా, పైకి రా. ఈ చెయ్యి నొప్పి ఉందా? చేతులు పైకెత్తు. అంతవరకేనా? నన్ను చూడు, అలాగే చూడు. ఆమేన్. మంచిగా నిలబడు ఫ్రీగా. యేసయ్యా నీ స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. ఓకే. ఏనాడు ఇప్పుడు నువ్వు నాడు. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. స్తోత్రము, హల్లెలూయా. స్తోత్రం అని చెప్పాలి. అందరూ చేతులు పైకి ఎత్తుకుంటారా? ఇక ఏనాడు కొట్టండి అందరూ కూడా. ప్రభుని కనపరచండి. ఆమేన్. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. హల్లెలూయా. రా స్వీట్ గా రా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టండి. నువ్వు తిరుగు. ఆమేన్. చెప్పు, ఏమైంది మీ నాన్నకి అసలు? మా నాన్నకి 2 సంవత్సరాల నుంచి నడుము నొప్పి వల్ల. నడునొప్పి అడుగు. ఇప్పుడు నడునొప్పి ఉందేమో అడుగు. నడుము నొప్పి ఉందా నాన్న? చెయ్యి వస్తుంది సార్. చెయ్యి నొస్తుందా? ఏం రా, అది కూడా నచ్చదు. ఫ్రీ అయిపోయింది. నువ్వు టెన్షన్ పడకు. కాళ్ళు ఎన్ని అడిగాయా? ఏమేం ప్రాబ్లం? కాళ్ళ నొప్పి తగ్గిందా? కాళ్ళు మోకాలు వస్తుంది సార్. తగ్గిందా అని అడుగుతున్నాడు. ఏ కాళ్ళు నొప్పి ఉంది? అది వాటర్ అమ్మా. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఉందేమో చూసుకో. ఇప్పుడు నొప్పి ఉందేమో చూడు. రా, నడుచుకుంటా చూడయ్యా. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. చెప్పు, మైకి ఉందేమో అడుగమ్మా. అడిగి ఇచ్చేస్తున్నా మైకి. లేదు, నొప్పి లేదు. లేదా? నొప్పి తగ్గిందా? చెయ్యి నొప్పి తగ్గిందా? చెయ్యి నొప్పి ఉంది సార్, కొద్దిగా ఉంది సార్. దా ఎదుగా, అది కూడా తగ్గిపోతారా? ఆమేన్. చెయ్యి ఫ్రీ పెట్టు. ఫ్రీ పెట్టుకో చెయ్యా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. చెయ్యి పని చేస్తుంది. ఎట్లా పని చేస్తుందా? ఇప్పుడు పని చేయలేదు. అది ఇది ఇట్లా పని చేస్తుంది. 5 సార్లు అనలేకపోతుంది కదా. ఇప్పుడు ఒకసారి 5 సార్లు. ఆమేన్. చెయ్యి ఇట్లా ఇప్పుడు చూపించి ఇట్లా చెయ్యి పైకి లేపి ఇలా ముడుచుకో. వస్తుందా? రాలేదు సార్. ఇది వణుకుతాను సార్. ఇది వణుకుతుందా? యేసు నామములో. ఆమేన్. ఇప్పుడు వణుకుతుందా చూడు. లేపు, పైకి లేపు చూసుకో. ఆమేన్. హల్లెలూయా. వణుకుతాను సార్. మళ్ళీ ఇలా స్పీడ్ గా చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎంత గల్మెట్ ఉంది అట్లాగా నీకు? సార్ ఇప్పుడు 2 సంవత్సరాల నుండి సార్. ఎన్ని? 2 సంవత్సరాల నుండి సార్. 2 సంవత్సరాల నుండి. ఆమేన్. పైకి లేపు. ఇప్పుడు బాబు వణుకుతుందా చూడు. అది వణుకుతుందా? నువ్వు చెప్పు. ఇప్పుడు వనకలే సార్. ఇప్పుడు దాకా ఇళ్ళలో వణుకింది కదా. ఇప్పుడు వనకలే సార్. వనకట్లేదా? ఓకే, చప్పట్లు కొట్టండి. వెళ్ళండి, స్పీడ్గా వెళ్ళండి. ఇప్పుడు ఎట్లా అంత ఓకేనా? దిగు, కిందకు దిగు. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే, గొప్ప అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్. అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచునుగాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి
279 బస్సు యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే సిటీ నుండి ఎక్కడి నుంచైనా ఇమిలిబన్ నుంచి కానీ సికింద్రాబాద్ నుంచి కానీ కోటి నుంచి కానీ ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277 279 ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత విడుదల ప్రార్థన సమయం. కనకదుర్గ రాజమండ్రి నుంచి వచ్చిన కిడ్నీలో రాళ్ళు పని చేయడం లేదు. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అన్నారండి. రాళ్ళ ఎన్నాళ్ళ క్రితం వచ్చావు ఇక్కడికి? మొన్న నెల అయిందండి వచ్చి. నెల అయిందా? ఇప్పుడు ఎట్లుందమ్మా? బాగుంది. అది ఆపరేషన్ కూడా కుదరదు అన్నారండి. కుదరదు. ఇక్కడికి వచ్చాక వాళ్ళే చెప్పేస్తారు యేసయ్య నామములో. నీరుడు అత్తమాని వెళ్ళిపోతుందండి. ఇక్కడికి వచ్చాక బాగుంది. నీరుడు ఆగిందా? ఇంకా ఆగలేదండి. 4లో ఉండేది క్రియేటిన్ 2లోకి వచ్చింది. చప్పలు కొట్టండి. కిడ్నీ ప్రాబ్లం బాగుందండి. నాకు బాగుందని మళ్ళీ ఇప్పుడు వచ్చానండి. బాగుందని వచ్చావా? హాస్పిటల్కి నీకేమైనా భయం వేసింది కదా? ఎందుకు భయం వేసింది? నేను మంచోడినేనా? మంచిగారండి. మంచి పాస్టర్. ఎంతమంది పాస్టర్లు తెలుసు నీకు? చాలా మంది చూసాను. ఎక్కడ ఇలా జరగదు చూడలేదండి నేను. కల్లారా కిడ్నీలో రాళ్ళు ఇప్పుడు ఇబ్బంది ఉందా పోయిందా? ఇబ్బంది అంటే ఏం లేదండి. నీరుడు వంటికి వెళ్ళిపోతుందండి బాగా. ఆపరేషన్ కూడా కుదరదన్నారు. కుదరదు కాదు, ఇంక చేయరు కూడా. ఇక్కడికి వచ్చాక ఇక చేయరు. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు తింగరేషాలు వేసినా నా మాట వినకుండా ఇక్కడికి వచ్చాక ఆ డాక్టర్ గారులే చెప్పేస్తారు. ఎందుకంటే పెద్ద పెద్ద క్యాన్సర్లే నార్మల్ వచ్చేస్తున్నాయి. రాళ్ళు ఎంత అండి ఇప్పుడు? అది స్పీడ్గా రాయి కూడా పడిందండి. అది చెప్తా నేను అనుకున్నాను పడకుండా. ఆ టాయిలెట్ స్పీడ్గా వచ్చేదే రాయిలు పడతాకి స్వాట్లు హల్లెలూయా. ఇప్పుడు చెప్పాక ధైర్యం వచ్చేసింది. ఇప్పుడు చెప్పాక ఏమంటావు అసలు? డయాలసిస్ చేసేవారండి. డయాలసిస్ చేశారండి. జీవితాంతం చేసుకోమని అన్నారు. కానీ నేను నాకు బాగోనప్పుడు ఏసయ్య అన్నానంటండి. అన్నారు. మా అమ్మగారు అన్నారు. మీకు తెలియదు అన్నమాట? ఓకే. అమ్మలోకి ఏసయ్య అన్నావమ్మా నువ్వు అన్నారు. ఇంకా నేను అప్పటి నుంచి దేవునే తలుసుకున్నానండి. అప్పుడు తలుసుకున్నాక 3 నెలలకే డయాలసిస్ ఆపేశారు. యేసు నామమున ఎంత విశ్వాసం. ఇప్పుడు 3వ సంవత్సరం వచ్చిందండి నాకు డయాలసిస్ ఆపేసి. హల్లెలూయా. ఇక్కడ వచ్చి ఇంకా బాగుందని నేను వచ్చానండి. నేను రాజమండ్రి నుంచి. ఏం వ్యాపారం చేస్తారు మీరు? ఆయన కూలి పనికి వెళ్తారండి. నువ్వేం వ్యాపారం చేస్తావు? అంతేనా? ఇక బాగున్నావు అమ్మా. ఇప్పుడు ఏమంటారండి మీ భార్య గురించి మీరు చెప్పండి. భార్య చాలా బెంగెట్టుకున్నాను. గురించి చాలా బెంగెట్టుకున్నాను. ఆవిడే బతుకుతుందో లేదో కిడ్నీ రాళ్ళు తీయని అన్నారు కదండి. భయం అవుతుంది. మీలో చాలా మందికి ఆ భయం ఉంటుంది. కిడ్నీలో రాళ్ళు వచ్చేసినట్టు ఇంకా ఏమన్నా కిడ్నీలు పాడైపోయిన అంటారు. కొంతమంది అయితే మొత్తానికి 2 కిడ్నీలు పాడైపోయిన అంటుంటే ఇక్కడికి వస్తున్నారు. 2 కిడ్నీలు బాగైపోతున్నాయి. యేసయ్యకు మహిమ కలుగాక. ఇప్పుడు మీ భార్య ఇంట్లో ఎట్లా ఉంటుంది? ఏమన్నా ఇబ్బంది పడుతుందా? ఇబ్బంది ఏం పెడతలేదండి. పని చేసుకునేది కదా, ఇప్పుడు పని చేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి వెళ్ళిన కాడ నుంచి. ఏం పేరమ్మా? కనకదుర్గ. పని అంతా చేసుకుంటున్నానండి. నువ్వు బాగున్నావు తల్లి, ఉంచుకున్నావు, భయపడుకో తల్లి. గాడ్ బ్లెస్ యు అమ్మా. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ఇక్కడ ఎవరు? చంటిబాబు. ఎవరు ఈ చంటిబాబు? 2 కిడ్నీలు పాడైపోయాయి, డయాలసిస్. ఖమ్మం పాడు. చంటిబాబు మీరేనా? లాస్ట్ టైంలో వచ్చేట్టు అనిపించింది నాకు. అందుముందు వచ్చావా? వచ్చినా. కొద్దిగా బాగున్నావా? బాగానే ఉన్నా. మీ అమ్మగారు కూడా వచ్చారు అప్పుడు. మీ అమ్మగారు నేను తీసుకుని వచ్చారు. మొన్న మంగళవారం డయాలసిస్ అయిందండి. అయితే నిన్న టెస్టులు చేశారు. చేస్తే బ్లడ్ ఇదివరకు హాస్పిటల్ తిరిగినా 5 కాడికి ఎక్కువ లేదు. పైకి రా, ఇట్లా రావాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎందుకంటే ఈ తల్లికి డబ్బులు కూడా లేవు. ఆ పిల్లోడు చూస్తే అట్లా ఉన్నాడు. ఎంతమందో పిల్లలు ఉన్నారు. చాలా జాలి బాధ అయింది నాకు. త్వరగా పరిగెత్తుకుని రా. పోయిన వారం వాపు ఉందా? లైట్గా వాపు ఉందా?
అయితే 3 హాస్పిటల్ తిరిగిన అయ్య గారు. దేనికి? బ్లడ్ కోసమా? బ్లడ్ కోసం. ఏ హాస్పిటల్ తిరిగినా 5 కాడికి పెరగలే బ్లడ్. క్రియేటిన్ కూడా 10 కాడికి తగ్గట్లేదు. మొన్న పోయిన శనివారం ఓకే, మంగళవారం డయాలసిస్కి పోయాను. టెస్టులు చేశారు. బ్లడ్ 9 పాయింట్లు ఉంది, క్రియేటిన్ 5కి వచ్చింది. హల్లెలూయా. కానీ ఒకటే, దేవుడు చెప్పింది నేను చేస్తా, మనుషులు చెప్పింది నేను చెయ్య. గుర్తుపెట్టుకోండి. 6 నెలల బెట్ట కూడా బ్లడ్ 5 కాడికి రోజుకి వారానికి 4 ప్యాకెట్లు ఎక్కించావు. అసలు పోయిన వారం మొబ్బుగా ఉన్నావు నువ్వు, ఏదో కప్పుకొని వచ్చావు. ఇప్పుడు అది కుర్రోడు హీరోలాగా ఉన్నాడు. ఎంతమంది పిల్లలు? 4 సార్. అమ్మమ్మ, కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి నాకు. బ్లడ్ ఎక్కించినా ఎమ్మటి నీరు అయిపోద్ది. ఎప్పుడు కూడా బెడ్ ఎక్కించుకోవద్దు. పాస్టర్ గారు ఉన్నారు ఇక్కడ. నేను మరోసారి చెప్తున్నా, కానుక అనేది ఒక కారణం ఉంది. దాన్ని పక్కన పెడితే నేను మీకున్నా. చప్పులు కొట్టండి. నేను మీకున్నా. మీరు చచ్చిపోతుంటే నేను ఉన్నా. నేను మాట ఇస్తా. రక్తం లేని వాళ్ళకి రక్తం ఇస్తున్నా. కొడుకు పెద్దగా ఉంటుంది, వాళ్ళకి ఇంత పెద్ద కొడుకులు ఉంటాయి. అలాంటి వాళ్ళని కూడా యేసయ్య బ్రతికిస్తున్నాడు. బ్లడ్ రోజుకి 4 ప్యాకెట్లు, వారానికి 4 ప్యాకెట్లు ఎక్కించేది. ఎమ్మటి నీరైపోయేది. డబ్బులు ఎక్కడ? అన్ని ప్యాకెట్లు డబ్బులు ఎక్కడ? సందలు అడుక్కుని పోయేవాళ్ళం. ఎవరు? మీ ఊర్లోనా? ఏ ఊరు మీది? మాది ఖమ్మంపాడు, పెనగంచిపల్లి దగ్గర. వాళ్ళని అడుక్కున్నావా? అయ్యో, 4 పిల్లగాళ్ళు అడుక్కొని, సందాలు అడుక్కొని వారానికి 4 ప్యాకెట్లు బ్లడ్ ఎక్కించేది. ఎమ్మటే ఎక్కించినా కానీ నీరైపోయేది. అయిపోతుంది అది, నీరైపోయేది. ఇక మేము హాస్పిటల్ వదులుకున్నాక వద్దని. పోయిన వారం నువ్వు కలర్ వేరేగా ఉన్నావు, ఇది పాలిపోయిన కలర్లో ఉన్నావు. ఇప్పుడు బాగానే వచ్చావు. శనివారం వచ్చిన తర్వాత మంగళవారం డయాలసిస్ పోతే టెస్టులు చేస్తే బ్లడ్ 8 పాయింట్లు క్రియేటిన్ 5కి వచ్చింది. చప్పట్లు పడతాం గట్టిగా. మైక్ తీసుకో. పట్టుకోండి, ఆయన పట్టుకోండి. నన్ను చూడు, నన్నే చూడు. హల్లెలూయా. అలాగే చూడు. హోలీ పవర్. చప్పట్లు కొట్టాలి గట్టిగా చప్పట్లు. చేతులు ఇలా బయట పెట్టు. చప్పట్లు కొట్టాడు. ఇక్కడ పట్టుకో. లేవాలి. పట్టుకో. మీ పేరేంటి? చంటిబాబు. 4 పిల్లలు చంటిబాబుకి. నిన్న పాలిపోయిన ముఖంతో శక్తి లేకుండా అది కప్పుకుని ఏదో వచ్చి అట్లా చూస్తున్నాడు. నాకు ఈ తల్లిని చూస్తే ఏడోకిట్రా నాకు ఏడుపు వచ్చేస్తుంది. మీరు అనుకుంటారు ఈ పాస్టర్ మంచోడు కదని, కానీ నేను చాలా మంచోడిని. ఇప్పుడు నీ బిడ్డ ఎట్లా ఉన్నాడు? బాగానే ఉన్నాడు. ఈ వారం నుంచి. అసలు అప్పుడు ఏమనుకో, ఎట్లా తీసుకొచ్చి ఇక్కడ ఎవరైనా చెప్పారా? టీవీలో చూసావా? మా చెల్లెల కూతురు పెనగంచిపూర్లో ఒక అమ్మాయి ఉంది, ఆమె చెప్పింది. టీవీలో చూసి కూడా వచ్చిన. టీవీలో కూడా చూసావు, వాళ్ళు కూడా చెప్పారా? ఇప్పుడు ఇక్కడికి వచ్చావు కదా, పోయిన వారమేనా వచ్చింది? ఈ వారంలో ఇప్పుడు ఎన్ని రోజులుగా ఈయనకి బాధలు ఉన్నాయి? ఎన్ని సంవత్సరాలుగా? సంవత్సరం వెళ్ళింది. సంవత్సరం వెళ్ళిపోయిందా? నీకు ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఈయన పెద్దోడా చిన్నోడా? అందరికంటే. అప్పుడు ఇక్కడికి వస్తున్నావు కదా, అందరూ చూస్తున్నావు కదా, అప్పుడు నీకేమనిపించింది? తగ్గుతురు నా కొడుకు, అయ్యగారు తగ్గుతురు అనుకున్నావా? నా తండ్రికి అసాధ్యమైనది ఏది ఉందా లేదా? తగ్గిందా? చప్పలు కొట్టాలి. ఇప్పుడే అందరికీ అట్లాగే అయిపోతాయి. మీరు అనుకుంటారు, అయ్యా నువ్వు ముసలం ఎక్కడ చేయి పెడతాది, ఇక్కడ చేయి పట్టుకోకర్లే. హల్లెలూయా. చేయి పట్టుకోకర్లేదు, మీ మీద నేను చేయక్కర్లేదు, నా మీద మీరు చేయక్కర్లేదు. పవర్ ఎంత ఉందో తెలుసా? 100 కిలోమీటర్స్ ఉంటుంది ఈ పవర్. ఇక్కడ ఎట్లా అంటేనే అంత మనుషులు ఎగిరి పడుతున్నారంటే ఎంత పవర్ ఉంటుంది. ముఖం బాగుందా? ఇప్పుడు చూడండి పాపం ఎక్కడెక్కడ పొడి చేస్తారు. చూడండి, ఇదిగో ఇక్కడ కదా ఇది, ఇక్కడ చాలా బాధ. ఏం చేస్తాం? చప్పలు కొట్టాడు గట్టిగా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. రండి, చప్పట్లు కొట్టండి. ఈ బిడ్డలు వస్తున్నారు. పోయిన వారం మీరు అక్కడికి వచ్చారు కదా? శనివారం వచ్చాం అయ్యగారు. అమ్మా, అయితే బాబు గురించి, నా ఎలర్జీ గురించి వచ్చాం అయ్యగారు. అమ్మా, నాకైతే ఎలర్జీ 3 సంవత్సరాల నుంచి ఫుల్గా అయ్యగారు. నాకు దద్దుర్లు వచ్చి బాగా గెడ్డలు కట్టేస్తాయి ఒళ్ళంతా. ఎటన్నా ప్రయాణం చేసినా, ఇంటికాడ ఏదైనా పనికి వెళ్ళినా ఎక్కువ పని చేయలేను. ఒళ్ళు అలసట వచ్చేసి ఎలర్జీ వచ్చేద్ది. నేను నీసు తిని కూడా 3 సంవత్సరాలు అయింది. కోడి మాసం ఎప్పుడన్నా ఆకలేక ఎప్పుడన్నా కోడి మాసం తినేదాన్ని. చేపలు తినేస్తే 3 సంవత్సరాలు గట్ట అయింది. అది నేను శనివారం నాడు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుని
వెళ్ళాక నేను మళ్ళీ వేసుకోకుండా ఏ రోజు ఉండను. అలాంటిది హైదరాబాద్లో ఇక్కడే విజయవాడలో మందులు ఆడుతున్నాను నేను రంగనాథ్ గారి హాస్పిటల్లో. నాకు స్వస్థత కలిగింది ఈ రోజుకి ఎప్పుడు నాకు ఎలర్జీ లేదు. చేపలు తిన్నావా అసలు? తిన్నాను అయ్యగారు మొన్న. అప్పుడు ఎప్పుడు తిన్నావా? తింటాను అయ్యగారు. నీకు ఎలర్జీ వచ్చి మానేసాను అయ్యగారు. మొన్న తిన్నాను అయ్యగారు. తిన్నప్పటికీ రాలేదు, నాకు శుభ్రంగా తగ్గిపోయింది అయ్యగారు. అసలు ఎంత భయంకరమైన ఎంత ఎప్పటి నుంచో ఎలర్జీ? నాకు 3 సంవత్సరాలు మట్టి ఉంది అయ్యగారు. ఈ బాబు కోసం వచ్చారా? ఈ బాబు కోసం వచ్చాను అయ్యగారు. ఈ బాబు ఒక కొడుకు ఒక కూతురు వీళ్ళకే. ఆ బాబు కోసం వచ్చారు. కానీ ఈ కుటుంబం మొత్తం మీద ఉన్న ప్రభావం నాకు దేవుడు చూపించినప్పుడు నేను చెప్పాను, మీరు ఇక్కడ శనివారం వచ్చారంటే శని ఆది సోమ మంగళ ఇది 5వ రోజు. చేప అసలు ఈ ఎలర్జీ ఉన్నట్టు మనిషి ఒక చేప తింటే ఎట్లుంటుందో అందరూ మీకు ఇక్కడ బాగా తెలుసు. అలాంటిది అక్కడికి వచ్చాక నాకు సంతోషం అని ఆమె చెప్తుంది, మంచిగా అయిపోయిందని చెప్తుంది. ఈ బిడ్డ కూడా అయ్యగారు పట్టుకుంటే వణుకుపోయేవాడు అయ్యగారు. మొన్న కూడా శనివారం నాడు కొంచెం ఒక్కదాన్నే పట్టుకోగలిగా, నిలబడుతున్నాడు, కొంచెం గోడ పుచ్చుకుని నడుతున్నాడు. ఇంకా నా బిడ్డ ఇప్పుడు నడిచి ఇంటికి వెళ్ళాలని మా అన్నయ్య వదిన కూడా బలహీనత వచ్చారు, ఆయన తీసుకొచ్చా. మా ఊర్లో మా ఇంటి పక్కన 2 కిడ్నీలు పోయిన ఒక పెద్ద ఆయన్ని కూడా తీసుకొచ్చాను. తీసుకొచ్చి నా బిడ్డ ద్వారా ఇంకా అనేక బలహీనలు ఉన్నారు. ఆ బిడ్డలు కూడా ఇక్కడికి రావాలి, బిడ్డ నడిచి వెళ్ళాలని నా ఆశ అయ్యారు. ఇప్పుడు నీ బిడ్డకి ఇవ్వండి. నీ బిడ్డలో ఏం మార్పు కనపడుతుంది మీకు? నాకు బాగా పిల్లాడు ఇలా పట్టుకుంటే వణికిపోయేవాడు అయ్యారు. మీరు నడువులో ప్రాబ్లం ఉందని చెప్పారు అయ్యారు. నేను మీరు ఇచ్చిన తైలం నీళ్ళు నోట్లో పోసి ఒళ్ళంతా నూనె రాస్తుందని ఈ 5 రోజులు కొంచెం ఆ వణుకుతూ తగ్గింది. గోడపుచ్చుకుని నడుస్తున్నాడు. ఆయనకి వయసు ఎంత ఉంది? 18వ సంవత్సరం అయ్యారు. ఇప్పుడు 18 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఎప్పటి నుంచి ఇట్లా అయిపోతున్నాడు ఈయన? 10 సంవత్సరాలు మట్టి అయ్యారు. 8 సంవత్సరాలు కొంచెం బాగా నడిచాడు. ఒక సంవత్సరం చేయి పట్టుకుంటే నడిచాడు. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు మట్టి మరీ మనిషి ఆధార కింద షేక్ రావట్లేదుగా, ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఈ ఫ్యామిలీని ఒకసారి అందరూ పట్టుకోండి, అక్కడ మొత్తం గట్టిగా పట్టుకోండి. పర్లేదు అయ్యగారు. కొంచెం ఎందుకంటే ఏదన్నా తిన్నప్పుడు గట్ట సొల్లు కొంచెం కారుతూ ఉంటుంది. అదే ఆగిపోవాలి. అది ఆగిపోతేనే మాట వస్తుందా? మామూలుగా మాట్లాడతాడు అయ్యగారు. ఏం పేరు? నీ పేరు? నా పేరు శ్రీను. ఏమన్నా చదువుతావా? చదువుతా. ఏం చదువుతున్నావు? ఇప్పుడు 10th క్లాస్లో ఉండాలి కదరా. ఇప్పుడు ఎక్కడున్నావు? నేను ఇప్పుడు 9th క్లాస్. ఒక సంవత్సరం తక్కువే ఉన్నావా? అన్నిట్లో తక్కువేనా నువ్వు? బ్రదర్ ఎట్లా ఉంది? నీకేమనిపిస్తుంది? బాగుందండి. అసలు ఎట్లా వచ్చారు మీరు అక్కడ? టీవీ ఫోన్లో చూసి వచ్చామండి. చెమటలు గారిపోతున్నాయి మీకు, చూసారా? హల్లెలూయా. ఈమె కూడా ఏదో ప్రాబ్లం ఆ రోజు వణికిపోతుంది మనిషి కూడా. ఆమె నడవాలని ఉందా నీకు? నడవాలని ఉందా? ఓకే. ఎక్కడైనా నొప్పి ఉందా నీకు? నొప్పి ఎక్కడైనా ఉందా? ఎందుకు? ఎక్కడ నొప్పి ఉందా? నిజంగా ఓకేనా? ఓకే. నొప్పి నా చేయి పెట్టి ఎక్కడుందో ఉంది అక్కడ. ఆ నొప్పి తీసేస్తాను, నడవాలమ్మా. ఓకే, రైట్. అమ్మాయి నీ పేరేంటి? శ్రీను. ఎక్కడుంది నొప్పి? చూడు. ఉందా? లేదా? మరి నడు. మీ మమ్మీ అంటుంది నడవుతాడు నా కొడుకని. చప్పట్లు కొట్టండి గట్టిగా. వ్యాధి బాధలు తీరెను, స్వస్థపరిచెను యెహోవా. దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నడవాలి. చప్పట్లు కొట్టండి. అలాగే చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె కాళ్ళు ఇప్పుడు సాపు అవుతున్నాయి, గమనించండి. కాళ్ళు చూపించండి. ఇప్పుడు దాకా పాదాలు కూడా కరెక్ట్గా ఆనుకున్నాయి. 2 పాదాలు కరెక్ట్గా ఆనుకున్నాయి. ఆమె పాదాలు ఆనుకున్నాయి. ఆమె నడుము సాపు అయిపోయింది. చప్పట్లు కొట్టండి. నడుములో పెయిన్ ఉంది వాడికి. ఆ నరాలు పట్టేసి నడుములో పెయిన్ ఉంది. మోకాలు టైట్ అయిపోయి గట్టిగా రాయిలాగా ఉంది. స్మూత్ అయిపోయింది. ఊరు వాళ్ళు ఎక్కడున్నారు? వచ్చేయండి మీరు అందరు రండి. ఊరు వాళ్ళు ఇక్కడే. మా చెల్లెనండి. సొంతమా? సొంతం. ఈమె ఎవరో? భార్య. ఇప్పుడు వీడు ఓకేనా? ఎన్నాళ్ళు మట్టి చూస్తావు వీడిని? 10 సంవత్సరాలు బట్టి లెగలేకపోతున్నాడా?
హల్లెలూయా చెప్పండి. 10 సంవత్సరం బట్టి బాబు అసలు నడవలేడండి. నడవడా? అసలు కూర్చునే ఉంటాడు. ఇప్పుడు ఎలా అనిపించింది మీకు? చాలా స్వస్థత పొందాడండి. అసలు స్వస్థత వచ్చారా? చాలా. ఏంటి ఆయన పరిస్థితి ఏంటి? నడవలేడండి. ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? బానే ఉన్నాడు అయ్యగారు. అంటే ఏంటి, నడుస్తున్నాడా? పర్లేదా? పర్లేదు అయ్యగారు. కిడ్నీలు పోనీ అన్నారు ఆయనే అండి. ఈయనేనా? పడుకో ఆయన పడుకో. హల్లెలూయా. చేతులు పైకెత్తు, చేతులు. హల్లెలూయా. పెద్దయినా ఏ ఊరు మీది అంతా ఒకటే ఊరా? ఒకటే ఊరా? 3 సంవత్సరాలు బట్టి కిడ్నీ ప్రాబ్లం. దమ్ము కూడా ఉందా? నువ్వు ఎప్పుడైనా చర్చికి వెళ్ళావా? ఈ మధ్యనే వెళ్ళాను సార్. ఇది బాగోపోతే బాగా కాదు, మా ఊరు ప్రజలందరూ నా గురించి ప్రార్థన చేస్తున్నారు సార్. ప్రెసిడెంట్ గారు తీయగా, ప్రెసిడెంట్ గారు ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కుంటివాళ్ళు నడుస్తున్నారు, గుడ్డివాళ్ళు చూపు పొందుతున్నారు, కుష్టి వ్యాధులు తగ్గిపోతున్నాయి, అనేకమైన బలహీనతలు తగ్గిపోతున్నాయి. బలహీన ఆత్మలన్నీ నామములో వెళ్ళిపోవాలి. టీవీలో చూసి మీ గురించి చెప్పగానే నేను ఎట్లా వెళ్ళాలి అని చెప్పి చాలా ఆశ, నాకు నిజంగా ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు నా జీవితంలో. మరి ఆ నొప్పి రాకుండా ఇప్పటికీ చాలా ప్రశాంతంగా ఉంది. నా పేరు సుప్రియ అండి. నాకు 6 months బ్యాక్ నేను హాస్పిటల్కి వెళ్తే బ్రెస్ట్లో గడ్డు ఉంది, సర్జరీ చేయాలని చెప్పి చేసిన తర్వాత మళ్ళీ అది క్యాన్సర్, బ్రెస్ట్ మొత్తం తీసేయాలని చెప్పిండ్రు. నేను బాధపడుతున్నా. ఒకరోజు మా నాన్న అన్నారు, నేను ఒక ప్రోగ్రాం చూస్తాను, గుర్రంగూడ సుదర్శనమయ్య గారు, నేను అక్కడికి తీసుకెళ్తా అని చెప్పిండ్రు. వెళ్ళిన తర్వాత అయ్యగారు చూడగానే, సుప్రియ నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు, నీకు దేవుడు స్వస్థతనిస్తాడు అన్నారు. అయ్యగారు చెప్పినట్టు సర్జరీ జరగదు అని చెప్పిండ్రు. సర్జరీ జరగలేదు. 6 months అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఏ ప్రాబ్లము లేదు. నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే కారణం ఈ దైవజనులు. నిజంగా దేవుడికి వందనాలు, అయ్యగారికి కూడా వందనాలు. కానించి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను. ఇంటికి వెళ్ళంగానే జ్వరము మళ్ళీ వస్తుందయ్యా. విజయవాడలో చూపించుకున్నామయ్యా, మళ్ళీ తగ్గిందని ఇంటికి వచ్చామయ్యా. మళ్ళీ సెంటినీ హాస్పిటల్ ఆడకెళ్ళానయ్యా, జ్వరం వచ్చిందని. ఆడ 10 రోజులు 15 రోజులు ఉన్నాను. ఆడ తగ్గలేదు. మా పిల్లి చెప్పిందయ్యా, ఏమని? అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు హైదరాబాద్లో, తగ్గిద్ది, నువ్వు ఆడకెళ్ళి అయ్యా తగ్గిద్దిరా నీకు అని అంటే, అమ్మ ఆడకు తీసుకెళ్ళండి లేకపోతే నేను చచ్చిపోయేటట్టున్నాను. 10 రోజులు అయిన తర్వాత సార్ మేనగాళ్ళు ఫోన్ చేసింది సార్, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, తగ్గిపోతే తీసుకెళ్ళి మామయ్య అంద నన్ను. అయితే నేను హాస్పిటల్లో తీసుకురావాలంటే టెక్చరీ మీద తీసుకురావాలి పిల్లోడిని. డాక్టర్ గారిని వాళ్ళని అడిగితేను తీసుకెళ్తాం కుదరదు, తీసుకెళ్తే రావటం పడదు, అట్టి పెట్టమన్నారు సార్. ఇక అట్టి పెట్టాం, ఇంటికొచ్చాం. మళ్ళీ జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత మళ్ళీ మీ వాక్యం విన్నాము సెల్లో, విని మాకు సంతోషం కలిగింది. మీరు ప్రార్థన చేసిన కానీ ఇప్పటి వరకు జ్వరం లేదు సార్. చప్పలు కొట్టండి. ఆయన ప్రజలని మీ అందరికీ దేవుడు విడుదల, స్వస్థత, ఆశీర్వాదం ఇచ్చునుగాక. ఆమేన్. కుమారి విజయవాడ, బ్లడ్లో ఇన్ఫెక్షన్ అయ్యింది, షుగర్, గొంతు దగ్గర గడ్డలు ఉన్నాయి,
థైరాయిడ్ గడ్డలు. ఏదమ్మా రా కుమారి, ఎక్కడ ఉన్నావు? స్పీడ్గా రావాలి. ఆమెన్. హల్లెలూయా. విజయవాడ. ఆమెన్. హల్లెలూయా. ఆమెన్. రా, ఎవరైనా వచ్చారా? నువ్వు ఒకదాని వచ్చావా? వచ్చారా? దగ్గర రా. ఆమెన్. హల్లెలూయా. ఎక్కడున్నాయి గొంతుకుల గడ్డలు? కనపడుతున్నాయా? ఇక్కడ కూడా ఒకటి ఉందండి. ఆమెన్. హల్లెలూయా. పట్టుకో, పైకి రామ్మా, పట్టుకోండి. ఆమెన్. ఫీల్ ద హోలీ స్పిరిట్. జాగ్రత్త. ఆమెన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. గొంతులు కూడా గరగరలాడుతుందా? గొంతుకులో లోపల ఇక్కడ కూడా ఉందండి గడ్డ. ఉన్న గడ్డలను చూసుకో ఎక్కడెక్కడ ఉన్నాయో. అరికల్ మట్లు. ఇప్పుడు గడ్డలు ఎక్కడ ఉన్నాయి చూడు. తల కూడా అంత లాగుతా ఉంటది. ఇప్పుడు గడ్డలు ఎక్కడ ఉన్నాయి చూడు. గడ్డలు ఉన్నాయి అన్నావు ఇప్పుడు వరకు. ఉన్నాయా? చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. ఆమెన్. ఆమెన్. చూసుకో, గడ్డలను చూసుకో ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నావు. ఆమెన్. హల్లెలూయా. ఉన్నాయా? ఏదో చెప్పమ్మా. లేదండి. లేవు కాళ్ళు మంటలు అన్నావు కదా. నడు అటు నడు. మేన్ దా ఇదా. కాళ్ళు మంటలు ఉన్నాయి ఇప్పుడు. ఇక్కడ నొప్పులు. రైట్, అవి కూడా తగ్గిపోతాయి. ఏసు రక్తం మెచ్చి. కుమారా, ఇప్పుడు మెడలో గడ్డలు లేవు. తల ఎట్లా ఉంది? తల ఇప్పుడు దాకా ఏమైంది? ఇప్పుడు దాకా లేదు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ గడ్డ ఉందన్న ఉందా? లేదా? ఇక్కడ నొప్పులన్నా ఉన్నాయా? చప్పట్లు కొట్టమ్మా. లేవు. కాళ్ళ మంటలు, ఈ చెవులు దిమ్ములుగా ఉంటాయి. ఉన్నాయా? చప్పడుగో, పట్టుకో. థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు ఎట్లున్నాయి చూసుకో. పరిగెత్తు, ఊరికే చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమెన్. ఊరుకో, చేతులు పైకెత్తి రావాలి. చేతులు పైకెత్తుకుంటా రావాలి. ఎన్నాళ్ళు బట్టి ఉన్నాయి ఇవన్నీ మీకు? ఎన్నాళ్ళు బట్టి ఉన్నాయి? 18 నెలలు 19 నెలలు అవుతుంది. అప్పటి నుంచి ఉన్నాయా? ఏ హాస్పిటల్ చూపించుకున్నావు మరి? మంగళగిరి ఎన్ఆర్ఐలో. ఇప్పుడు ఆ గడ్డలు నీ చేతికి తగిలేయా? ఇవన్నీ తగిలేయా చేతికి? అంతకుముందు తగిలినాయండి. అదే అంతకుముందు తగిలినాయి కదా. ఇప్పుడు ఇక్కడ మెడలు కానీ కడుపులు కానీ లేవు గడ్డలు. తప్పులు కొట్టి ప్రభుని కనపరచాలి. ఎన్ని సంవత్సరాలు బట్టి అన్నావు? 18 నెలల నుంచి. 18 నెలలుగా. అంటే ఏమన్నా క్యాన్సర్ గడ్డలు అన్నారా? నేను పరీక్ష చేయించుకోలేదండి. 7 నెలలు తిరిగి ఇసుక పుట్టి ఎక్కడ ప్రార్థనలు అయితే అక్కడికి వెళ్ళిపోయాక కాగితాలన్నీ ఆడ బారేసి 7-8 నెలల నుంచి ఇంకా ప్రార్థనలు టీవీలో మీ ప్రోగ్రామ్ వస్తుంటే పొద్దుగుకులు చూస్తా ఉండేది. ఆశతో వచ్చావు. మీ మదర్కి గడ్డలు అవన్నీ అన్నారా? నువ్వే చూపించేదానివా? నేను కాదు, మా పెద్దక్క. నేను ఇక్కడే ఉంటాను. విజయవాడ నుంచి వచ్చి. మీరు ఇక్కడ ఉంటారా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రభుని దీవించుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి. నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మన ఫోన్ చేసావు తెలుసా? మీ ఆయన విడిచిపెట్టేసి నేనేనా? కలిసిపోయాక ఇలాగ వచ్చేస్తున్నా నీకు. అమ్మమ్మమ్మమ్మ చప్పట్లు కొట్టి. ఈ మనుషులు ఎవరు? అంతేనా? మనోళ్ళేనా? ఆ బిడ్డ ఏదో కష్టపడుకుని తల్లిగారు ఇంటికాడు ఉండి ఇల్లు కట్టుకున్నావా? నువ్వేనా? ఏది మీ కూతురేది? రాలేదండి. ఆ పిల్ల రాలేదు. వీళ్ళు ముగ్గురు అంతా ఎవరో? వదిన గారు. నాకు మొన్న నువ్వు ఫోన్ చేసావు. ఎంత మనుషులైనా మనం గుర్తుపెట్టేస్తాం. అయితే ఈమె ఏమంటుంది? అక్కడ వచ్చింది, పెద్ద దెయ్యం వచ్చేసింది ఈమె లోపల. అది ఆమెకు తెలుసా నీకు ఉందని? పడిపోయానండి ఆ రోజు విజయవాడలో ప్రార్థన చేశాక. మీరు ఇది తగ్గదమ్మా, ఇది దుష్ట శక్తి ఉందండి, ఫుల్ స్పాన్సర్ చేసుకోండి అంటే నేను మా వారిని ఒప్పించుకుని స్పాన్సర్ అది కూడా చేయించుకుని ఇక్కడికి వచ్చాను. అయ్య గారు, ఈమె సమస్య ఎంత పెద్దదంటే ముందే భర్త వీళ్ళిద్దరికి సమస్య వచ్చి వదిలేసాడు. ఈ పిల్లల్ని పెట్టుకుని బతుకుతూ ఉంటే మళ్ళీ ఇద్దరు కలుసుకునేసరికి పాపం దురాత్మ వచ్చేసింది. అంతే కదా. ఆ బిడ్డ అంటుంది, అయ్యా ఇప్పుడు వరకు ఇడిపోయాము, ఇప్పుడు మేము కలుసుకున్నాక సుఖం లేకుండా ఈ దురాత్మ నన్ను బాధించేస్తుందని ఏడ్చింది. అమ్మ నేను బాగు చేస్తలేదు, టెన్షన్ పడకన్నా. కానీ మళ్ళీ నువ్వు వచ్చావు. ఎట్లా వచ్చావు? రావాలనిపించింది. అవునండి, మా ఆయన గారే పంపించారండి. ఆయనే పంపించారు. చప్పట్లు కొట్టండి గట్టిగా.
అసలు వీళ్ళ అత్తమామ దగ్గర ఉండి కేసులు ఎట్టేసుకున్నారు వీళ్ళు, అంతేనా? ఇప్పుడు అన్నీ బాగున్నాయండి. అన్ని సెట్ అయిపోయినాయా? చప్పట్లతో ప్రభుని కనపరచండి, చప్పట్లతో ప్రభుని కనపరచండి. ఆమేన్, హల్లెలూయా. కనీసం డ్రింక్ మూత కూడా తీలేనండి, తల నుంచి అన్ని వాపులండి, కేళ్లవాతం అండి. మరి పోయిన బుధవారం అంటే మొన్నేగా వచ్చింది బుధవారం. 3 రోజుల కింద విజయవాడ వచ్చాను. ఇప్పుడు కొద్దిగా బాగున్నావా? కొంచెం పర్లేదు, కానీ అయినా టాబ్లెట్లు వేసుకుంటేనే తగ్గుతుందండి. అక్కర్లేదు. చప్పట్లు కొట్టండి. చూడండి, ఆమెకి ఇలా చేతులు ఇలా ఉండి ఏదో వాతం లాగా ఉన్నట్టున్నాయి. మైకులు చెప్పు. ఇప్పుడు కూడా వాతం నొప్పులండి, వాపులండి. చేతులు చూడండి వణికిపోతున్నాయి, పైకెత్తే చేతులు గజగజగా వణికిపోతున్నాయి చూడండి. అదిగో ఆటోమేటిక్ అంటే ఇట్లా శక్తి లేదు. టాబ్లెట్ వేసుకుంటేనే పని చేయగలనండి. ఇక మనం బాగు చేస్తామని నమ్మకం ఉందా లేదా? ఉందండి. ఇక్కడికి వచ్చి నాకు తగ్గుద్దని నమ్మకం వచ్చిందండి. అక్కడ దెయ్యం పెట్టి ఏదో బాధలు పడ్డావు, నీకు ఆ విషయం తెలుసా? అవునండి. తెలుసా? తెలియదని తర్వాత చెప్పారండి. ఆమేన్. ఆ వణికిపోతున్న చేతులు మీరు చూస్తున్నారు కదా, అవి ఇప్పుడు బాగు చేస్తున్నాడు యేసయ్య. ఆమేన్ చెప్పండి అందరూ. మీరందరూ ఆ బిడ్డ చూడండి, ఇడిపోయినప్పుడు ఇడిపోయాము, ఏదో బతుకుతున్నాము, నా బతుకు నేను, కానీ ఇద్దరు కలుసుకున్నాము కేసులు ఇట్టేసుకుని. ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగోకుండా అయిపోయిందని ఎంత వేదన. హల్లెలూయా. పట్టుకో, నా చేతులు పట్టుకో. వచ్చేసింది బలం గట్టిగా, అదిగో పట్టేసింది, ఇదిగో గట్టిగా పట్టేసింది చూడండి, అదిగో నా చేతులు ఎర్రగా. ఆమేన్. ఉనికి చేతులన్నీ యేసు నామములో చూడు. ఆమేన్. మగత కూడా యేసు నామములో వెళ్ళిపోవాలి. ఆమేన్. సిస్టర్ మైకేది? సిస్టర్ చేతులు పైకి ఎత్తండి. మీ పేరు చెప్పండి. నాగలక్ష్మి. గట్టిగా పట్టుకున్నావా? పట్టుకో. ఓకే. ఆమేన్. కళ్ళు మబ్బులు ఆగినాయా? నడువులో నొప్పి కనపడుతుంది? అన్ని నొప్పులేనండి. ఓకే. చేతులు చూపించు అందరికీ. ఇలా పట్టుకో. ఇప్పుడు దాకా ఉనికి కదా, ఇట్లా చూపించు తల్లి, ఇలా చూపించమ్మా. ఆమె వణుకుడు కూడా ఆగిపోవును కాక. వచ్చిందా శక్తి, బలం వచ్చిందా? ఇగో ఈ చేతి కూడా పట్టుకో, మైకు తెలిసిందా? బలం వచ్చేసిందా? అంతకుముందు లూజ్ ఉండే కదా ఇవి, ఈ ఫింగర్స్ అన్ని కూడా. 5 పాయింట్లు ఉందన్నారండి. బ్లడ్ కూడా లేదు నీకు? ఆమేన్. చూడు ఎర్రగా అయిపోయినాయి. సేమ్ ఉన్నదా లేదా బ్లడ్? చూడండి అమ్మాయి రండమ్మ, ఇప్పుడు మీ చుట్టాలందరూ రమ్మనండి. సేమ్ ఇద్దరికి బ్లడ్ లేదన్నారు కదా, ఎవరికి ఎక్కువ ఎర్రగా ఉంది చెప్పండి. మీరు రెండమ్మ, ఎవరికి ఎక్కువ ఉంది? ఎర్రగా ఎవరికి ఎక్కువ ఉంది? ఆ అమ్మాయి ఎవరు అసలు? మీకు అక్క. ఈమెకేమి? ఆమెకేంటి? ఎవరి చేతులు ఎర్రగున్నాయిరా? యువతలుగా రా తల్లి, నువ్వేందు ఎక్కడో ఎవరి చేతులు ఎర్రగున్నాయి? లే నాగలక్ష్మి, లేచిపోతాను. చప్పలు కొట్టాలి అందరూ, కొట్టాలి, గట్టిగా కొట్టాలి. నాగలక్ష్మి. ఇప్పుడు నాగలక్ష్మి చేతులు చూపించాలి అందరికీ. చేతులు చూపించి ఎర్రగా అయిపోయినాయి చూడండి, ఎర్రగా అయిపోయినాయి. ఆమేన్, హల్లెలూయా. చెప్పు, బలం ఎంత బలం వచ్చింది? 100%, 1000% వచ్చేసిందా? 100,000 అన్నావేంటి? 100,000 వచ్చింది. రియల్ అండి. ఓకే. ఆమె మీరు ఎలా తీసుకొచ్చారు, ఇప్పుడు ఎట్లా ఉంది? ఆగండి మీరు రండి, ఇప్పుడు చూసుకోండి. మీ అమ్మాయిని టెస్ట్ చేసుకోండి. నడు నాగలక్ష్మి, అటు ఇటు నడు. సప్పట్లు కొట్టండి అందరూ, పరుగులు పెట్టేస్తుంది. ఆవిడ నడవలేకపోయింది. పోయిన బుధవారం అంటే బుధవారం వదిలేసి గురి, శుక్ర, శని అంతే, ఒక్కరోజు గ్యాప్లో ఈ మనిషి ఇట్లా వచ్చేసారు. ఇప్పుడు అక్కడ దమ్ము ఆయాసం ఉంటుంది నీకు, నిజమేనా అది? అవునండి. దమ్ము ఆయాసం ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు లేదండి. కళ్ళు కూడా మబ్బుగా ఉంటాయి, ఇప్పుడు ఉందా? ఇప్పుడు లేదండి. చేతులు వణుకుతున్నాయా? 100కి 1000%. పక్కా. ఓకే. దేవునికి మహిమ కల. నడువులో నొప్పి ఉంది భయంకరంగా, అది ఉందా? ఇప్పుడు పోయిందా? చూసుకో. కాళ్ళు ఇప్పుడు కూడా ఉందా అది? ఓకే. యేసునామములో ఆమేన్. చూసుకో. ఆమేన్. చప్పట్లు కొట్టండి. ముఖంలో మీకు మార్పు కనపడుతుందా? ఎంతమంది కనపడుతుంది కదా? వెళ్ళిపోండి. ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు సత్యరాజు, ఏమైనా తిన్నావా ఇవాళ? 10 రోజులుగా ఏం తినట్లేదంట, రోజు ఫోన్ చేస్తున్నారంట. ఇక అతను మొత్తానికి మాట పోయింది, ఇక ఏమీ తినలేదు, తాగలేదు. 10 రోజులుగా ఫోన్లు చేస్తున్నారు, వీళ్ళు ఎత్తి నాకు ఇవ్వట్లే. అంటే నేను బిజీగానే ఉన్నాను, నాకు ఇవ్వట్లే. ఫైనల్గా జరిగిన విషయం ఏంటంటే, ఇలా ట్రై చేస్తున్నా, ఎందుకో నేనే ఫోన్ తీస్తాను. చప్పలు కొట్టాను గట్టిగా. హల్లెలూయా. అయ్యా సత్యరాజ్ పని అయిపోయింది అయ్యా, మాట పోయింది, తిండి లేదయ్యా, 10 రోజులుగా మీకు ఫోన్ చేస్తున్నామయ్యా, ఎవరు ఇవ్వట్లేదయ్యా అని తల్లి ఏడుస్తూ ఉంది.
అయ్యో అట్లానమ్మా, ఒకసారి ఫోన్ ఆయనకి. సత్యరాజు అన్నాడు. సత్యరాజు గట్టిగా పిలిచాను. అన్నాడు. యేసయ్య నిన్ను బాగు చేస్తాడు, బాధపడకు, ఇప్పుడే నీకు విడుదల కలుగుతుంది. నేను లేనులేయ్యా, బిజీగా ఉన్నాను, ఫోన్లు తీసుకుంటాకి ప్రార్థన చేస్తున్నా అన్న. ఏం జరిగింది సత్యరాజు? లేచానయ్యా అన్న వెంటనే లేచాను. చప్పలు కొట్టండి గట్టిగా. వెంటనే రాత్రి నోట్లో నీళ్ళు వస్తున్నాయి, కుడిపంత వికారంగా ఉంది కదా, తగ్గిపోద్దని చెప్పి తగ్గిపోయిందా? ఈ మగోడు ఏం చేస్తాడు తెలుసా? 5 మంది పిల్లలు ఉన్నారు, ఆ భార్య ఉంది చూడండి, అమాయకురాలు భార్య. మనోడు ఒక పూట ఉంటాడు ఇక్కడ, అక్కడికి వెళ్ళిపోయి అని ఇక అన్నం తినకుండా నీళ్ళు దాక్కుండా ముడగ చుట్టుకుని పడుకుంటాడు. ఎన్ని సంవత్సరాలు మట్టి బాధలు వీళ్ళకే? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు మట్టి మంచంలో నుంచి లేకడైనా కింద పడుకుంటాడు, అంటే మీద పడుకుంటాడు, తిండో అంటూ ఉంటాడు చచ్చేవాళ్ళలాగా. ఎక్కడ చచ్చిపోతాడని మాళేమో ఉండొచ్చుగా, నేను బలవంతంగా ఉంచారు వినా అని చెప్తే ఉన్నాడు. ఇప్పుడు బాగా ఉన్నందుకు చేతులు పైకెత్తా, శక్తి బలం వచ్చేసిందా? నిన్న నువ్వు చెప్పలే, నేనే చెప్పా నీకు కడుపులో వికారంగా ఉంటుంది, ఇదంతా గుంజుతుంది అని చెప్పా. తగ్గిపోయిందా మొత్తం? ఏం తిన్నావు ఇవాళ ఉదయం? హోటల్కి వెళ్ళిపోయావా? ఎక్కడ వెళ్ళావు? హోటల్ ఎన్ని బొండలు తిన్నావు? 5 తిన్నావా? 4 కదా? 5 బోండాలు చప్పలు కొట్టాడు గట్టిగా. అది దేవుని శక్తి. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రంగూడ యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.